హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది రాగి పిట్టు అంటారండి, లేదా తైది పిట్టు అని కూడా అంటారు. మెచ్యూర్ అయిన వాళ్ళకి ఇలా చేసి పెడితే నడుము అనేది బలంగా గట్టిగా ఉంటుందని చెప్పి ఆకుల మీద కూర్చున్నప్పుడైతే ఇలా చేసిస్తారండి. నువ్వుల పొడి కూడా దంచిస్తామన్నమాట. ఇక్కడైతే మేము ఆవిరి పెట్టేసాం కదా, ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ 1/2 కేజీ రాగి పిండిని తీసుకున్నామండి. నీట్గా జల్లించుకుని తీసుకుని అందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడి పొడిగానే మనం మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ అయితే పట్టదనమాట, ఎందుకంటే ఈ ఆవిరి పిట్టికి తడి పొడిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. చేత్తో పట్టుకుంటే పిడికిల్లోకి గుప్పుడు అవ్వాలన్నమాట. ఇలా సరిపోతుందండి. ఇక్కడైతే మేము ఆవిరి ఉడికించుకునే పాత్ర ఉందండి. సో దీనిలోకి బాగా ఫిల్ చేసేసుకోవాలి. ఇడ్లీలు అయితే మనం ఎలా ఉడికించుకుంటాం సేమ్ అంతేనండి. ఇక్కడ వాటర్ పోసుకుని కొద్దిగా 2 రేకుల్లోకి అయితే బాగా ఫిల్ చేసేసుకోవాలి. 5 నిమిషాల్లో ఉడికిపోద్దండి ఈ రాగి పిట్టు అయితే. ఇది పెద్ద మనిషి అయిన వాళ్ళకి చేసి పెడితే నడుములు అనేది చాలా గట్టిగా ఉంటాయి, ఉక్కులాగా మారుతారండి. ఇక్కడ చూసారా, మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల లోపు అయితే ఉడికించేసుకోవాలి. దీనికి కావాల్సిన బెల్లాన్ని అయితే తురుముకోవాలండి. బెల్లం 200 గ్రాములు తీసుకున్నాము. ఇక్కడ బెల్లాన్ని మొత్తంగా తురుముకోవాలి. ఇందులోకి మీరు ఎండి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. మా పిల్లకి ముందు రోజు పెడితే అస్సలు తినలేదు, అందుకే సింపుల్గా రాగి పిండితోనే చేసి పెట్టాము. మీరు నచ్చితే కనుక ఎండి కొబ్బరి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉడికిపోయింది, చూస్తున్నారా, పొగలు వచ్చేస్తుంది. ముందుగా మనం తురుముకున్న బెల్లంలోకి అయితే యాడ్ చేసేసుకుని నెయ్యి వేసుకుని మనం మిక్స్ చేయాలండి. నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ బెల్లము, రాగి పిండి అలాగే నెయ్యిని కూడా మిక్స్ చేసేసి మా పిల్లకైతే పెట్టామండి. మీరు ఇందులోకి నచ్చినవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్. ఆమెతో పాటు మేము కూడా తింటున్నాం ఫ్రెండ్స్. మరలా ఇంకో రేకులో కూడా మన ప్లేట్లోకి యాడ్ చేసుకుని కొద్దిగా నెయ్యి, బెల్లం కూడా యాడ్ చేసి పిట్టులాగా లేదా మీరు లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్క లడ్డు తింటే కూడా బాగుంటుందని పిల్లల లడ్డు అంటే తింటారని చెప్పేసి లడ్డూలాగా చుట్టామండి నేను, మా అక్క అయితే. ఇంకా ఆ పొడి అయితే ఇంకా మా విన్సీ అస్సలు ఏం తినట్లేదండి. బహుశా ఇప్పుడేం తినరేమో, బట్ ఇప్పుడు చేసి పెట్టాలి కదా, ఆకుల మీద కూర్చున్నప్పుడు మా పిల్ల ఏం తినట్లేదు. ఇలా అయినా చేసి ఇచ్చిద్దని, తింటుందని చెప్పి చేసామండి. అంతే అండి, చాలా సింపుల్గా. మీకు నచ్చింది కదా ఈ వీడియో? కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.